క్యాలిక్యులేట్ sin 15 cos 15. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. కాంపౌండ్ యాంగిల్స్ sin a plus b. ఇప్పుడు sin a plus b ఉంది కదా, దీన్ని మనం ఇలా రాయకూడదు అనమాట. ఎలా అంటే sin a ప్లస్ sin b అని రాయకూడదు. అంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు, అంటే ఇది sin a plus b అని ఉందనుకోండి, అంటే కాంపౌండ్ ఏంటంటే రెండు యాంగిల్స్ అని అర్థం. ఏంటి? టూ యాంగిల్స్. కాంపౌండ్ అంటే ఏంటి? 2 or more యాంగిల్స్. అంటే 2 or more యాంగిల్స్ని మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు నార్మల్ రూల్స్ వర్తించమన్నమాట. అంటే ఏంటి? మీరు sin a plus bని డివైడ్ చేస్తే మనం ఎలా రాస్తాం? మామూలుగా అయితే sin a plus sin b అంట. అంటే ఇది అలా కాదు, ఇది కరెక్ట్ కాదు. sin a plus bని sin a sin b అని రాయకూడదు అనమాట. మరి ఎలా రాయాలంటే ట్రిగ్నామెట్రీ రూల్స్ ప్రకారం sin a plus b ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. అంటే మనకి కాంపౌండ్ యాంగిల్ a ప్లస్ బిని విడగొట్టాలి అంటే sin a ప్లస్ బిని మనం విడగొట్టాలంటే దానికి ట్రిగ్నామెట్రీ సూత్రం ప్రకారం ఎలా రాయాలంటే sin a cos b cos a sin b అని రాయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు cos a ప్లస్ b అని ఇచ్చారనుకోండి, దీన్ని నార్మల్గా అయితే మనం ఎలా రాసేస్తాం? cos a ప్లస్ cos b అని రాస్తాం. కానీ ట్రిగ్నామెట్రీ ప్రకారం ఇది కరెక్ట్ కాదనమాట. అంటే cos a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు cos a ప్లస్ cos b అని రాయకూడదు. cos a ప్లస్ బిని ఎలా రాద్దామని చూద్దాం. ఇప్పుడు cos a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ట్రిగ్నామెట్రీ సూత్రం ప్రకారం cos a cos b మైనస్ sin a sin b. సో ఇది కరెక్ట్ అని మనం కనుక్కోవాల్సినవి sin 15 cos 15. టేబుల్స్లో మనకి 0, 30, 45 ఇలా 60 degrees, 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇలా వాల్యూస్ ఉన్నాయి. కానీ అంటే sin 0 చెప్పగలుగుతాం, sin 30 వెంటనే చెప్పగలుగుతాం, sin 45 కూడా వెంటనే చెప్తాం, 60, 90 కూడా చెప్తాం. కానీ sin 15 అంటే మనం చెప్పలేం వెంటనే. అందుకే ఏం చేస్తున్నామంటే sin 50ని కాంపౌండ్ యాంగిల్ లాగా రాస్తాం ఇక్కడ. సో నేనేం రాస్తానంటే sin 45 మైనస్ 30 రాస్తే ఇలా రాసుకోవచ్చు కదా. sin 45 మైనస్ 30 కింద రాశాను నేను. ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా ఉంది? ఇది sin a మైనస్ b రూపంలో ఉంది. సో sin 15 ఈజ్ ఈక్వల్ టు నేను ఎలా రాశాను? sin 45 మైనస్ 30 కింద రాశాను. సో సైన్ ఇది ఏ రూపంలో ఉందంటే sin ఆఫ్ a మైనస్ b రూపంలో ఉంది. సో ఏ మైనస్ sin a మైనస్ bకి ఫార్ములా ఏంటంటే sin a cos b మైనస్ cos a sin b. sin a మైనస్ b ఫార్ములా ఏంటి? sin a cos b మైనస్ cos a sin b. సో sin a మైనస్ bని ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇది ఎలా రాశాను నేను? 45 మైనస్ 30 కింద రాశాను. సో sin a అంటే sin 45, ఇది ఏ కదా, అంటే ఇది ఏ ఇది b. sin 45 నెక్స్ట్ ఏంటి? cos b అంటే 30 degrees మైనస్ cos a అంటారు
ఏ అంటే కాస్ 45, తర్వాత మళ్ళీ సైన్ బి అంటే 30, ఇలా రాశాను ఇప్పుడు. సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఫార్ములాస్, సైన్ 45 వాల్యూ ఎంత, తర్వాత ఇంకేం కావాలి, కాస్ 30 వాల్యూ ఎంత, నెక్స్ట్ కాస్ 45 ఈక్వల్ టు ఎంత, కాస్ 45 ఎంత, సైన్ 30 ఎంత, ఇది కావాలి మనకి. సైన్ 45 1/√2, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, సైన్ 30 హాఫ్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ని. సైన్ 45 కాస్ 30, సో 1/√2 సైన్ 45 ఇంటూ కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, సైన్ 30 1/2. చూడండి ఇక్కడ ఎల్సిఎం ఇది √3/2√2 వస్తుంది, ఇక్కడ 1/2√2 వస్తుంది. సో మీరు ఎల్సిఎం 2√2 తీస్తే √3 - 1 √3 - 1/2√2 వస్తుంది ఆన్సర్. కాస్ 15 degrees, కాస్ 15 degreesని ఎలా కట్టాలి చూద్దాం. సో ఇప్పుడు దీన్ని కూడా కాంపౌండ్ యాంగిల్ లాగా రాద్దాం. సో ఎలా రాసుకుందాం మనం, కాస్ 45 - 30 ఇలా రాస్తాను. కాస్ 45 - 30 రాశాను. సో మన కాస్ అంటే ట్రిగ్నామెట్రీ రూల్స్ ప్రకారం కాస్ ఇది ఏ రూపంలో ఉంది, ఏ మైనస్ బి, రూపంలో ఉంది కదా. సో ట్రిగ్నామెట్రీ రూల్స్ ప్రకారం ఈ ఫార్ములా ఎలా ఉందంటే కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇది ట్రిగ్నామెట్రీ రూల్స్ ప్రకారం అలాగా కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు నేను కాస్ ఏం రాశాను, 45 - 30 కింద రాసుకున్నాను, 15 degreesని రాసుకున్నాను కదా. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత వస్తుంది చూడండి, కాస్ 45, తర్వాత కాస్ బి ఎంత వస్తుంది 30 ప్లస్ సైన్ 45 సైన్ బి అంటే సైన్ 30. సో ఇప్పుడు మీరు కాస్ 45 అంటే ఎంత, 1/√2 వాల్యూస్ వేసేయండి. వాల్యూస్ వేస్తే నెక్స్ట్ కాస్ 30 అంటే ఎంత వస్తుంది, √3/2 ప్లస్ సైన్ 45 అంటే 1/√2 అంటే సైన్ 30 అంటే 1/2. సో మీరు ఎల్సిఎం తీసుకుంటే ముందు ఎల్సిఎం కన్నా √3/2√2 అయింది ఇవతల వైపు, నెక్స్ట్ ఇంకొకటి 1/2√2 అయింది. సో టోటల్గా మీరు ఎల్సిఎం తీసేస్తే 2√2 ఎల్సిఎం వస్తే పైన ఎంత వస్తుంది మనకి, √3 + 1 వస్తుంది. సో ఇది ఆన్సర్, √3 + 1/2√2 అనమాట.